పల్లవికైతే తను రాజేశ్వరిని చనిపింది ఆ సాక్ష్యాలు ఏవి తెలియకుండా చేశాను. ఇప్పుడు ఆ మీనాక్షిని అయితే ఇరికిచ్చేశాను. నా పగ ఇంతటితో తీరదు అవని అన్నట్టుగా తను ఆలోచించుకుంటూ ఉంటే మీనాక్షిని ఎలా అయినా నేను జైలు నుంచి విడిపిస్తానని అవని అయితే మీనాక్షికి మాటిస్తుంది. ఇంకా అదే విషయమయ్యి ఇంకా అక్షి, కమలు అలాగే శ్రీకర్ నలుగురు అయితే ఇంకా రాజేశ్వరి పడ్డ ప్లేస్కి అయితే వెళ్ళి ఇక్కడ మనకి ఏ క్లూ దొరికేటట్టు లేదు అన్నట్టుగా ఇంకా కమలైతే ఇక్కడ సీసీ కెమెరాలలో కానీ ఏదైనా కానీ రికార్డ్ అయ్యింది అంటే ఈ చుట్టుపక్కల మనకి ఏదో క్లూ దొరుకుతుంది అన్నట్టుగా ఒక సీసీ కెమెరా అయితే చూస్తారు. ఇంకా అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళైతే సీసీ కెమెరా ఫుటేజ్ కావాలి అని అనగానే ఇద్దరు భార్యాభర్త అయితే తడబడి కానీ సమాధానం వచ్చి చెప్పనట్టుగా ఇంకా అక్కడి నుంచి వెళ్ళి డోర్లు అయితే వేసుకుంటారు. ఇంకా అప్పుడైతే అవనికి అనుమానం వస్తుంది. అంటే ఇక్కడ ఏదో ఒక ఉంది, దాన్ని మనం కనిపెట్టగలిగాము అంటే అసలు నిజంగా రాజేశ్వరి పిన్ని పడిపోయిందా లేదంటే ఇంకేదైనా జరిగిందన్న విషయం తెలుస్తుందా అన్నట్టుగా ఇంకా కమలైతే వదిన ఆ విషయం నాకు వదిలేసే, నేను ఆ సీసీ కెమెరా ఎలా అయినా నేను సంపాదిస్తాను అని ఇంకా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ అయితే సంపాదించి తీసుకొని వస్తాడు. ఇంకా అక్కడ తీసుకొని రావడంలో రాజేశ్వరి అయితే వెనక నుంచి షూట్ చేసేటప్పటికి ఇంకా తను పడిపోతుంది. ఆ షూట్ చేసింది కూడా ఎవరో కాదు పల్లవి అన్న విషయాన్ని అయితే ఆ సీసీ కెమెరా అయితే బయట పెడుతుంది. ఇంకా అదే విషయం అయ్యి ఇంకా కమలు అందరూ అయితే తప్పు ఒకరు చేసి ఒకరి మీదకి నింది ఎలా మోపుతుందో చూసావా వదిన, అయినా తన బుద్ధి ఇలాంటిదే, ఎప్పుడు మన కుటుంబాన్ని వేరు చేయాలి ఇదే బుద్ధి తనకుంది అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా అవని అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి తప్పు చేసి తప్పించుకుంటున్నాను, వేరే వాళ్ళని ఇరికి చేశానని చెప్పని సంబరపెడుతున్నావా, ఇప్పుడు ఈ సీసీ కెమెరాలో నీ ఫుటేజ్ మాత్రం ఉంది, నువ్వు వెనక నుంచి షూట్ చేసావు కాబట్టి పిన్ని పడిపోయింది, అప్పుడే తనకు తల దెబ్బ తగిలింది అన్నట్టుగా చెప్పేటప్పటికి ఇంకా పల్లవి అయితే ఆ టీవీ ఫుటేజ్ని ఇలా క్రియేట్ చేసి నా మీదకి నెట్టాలని చూస్తున్నావా, అయినా నేను మా అమ్మని నేను ఎందుకు చంపుకుంటాను అంటే నువ్వు చంపే ఎందుకు చంపుకుంటానని కాదు, నీకు అవసరం అయింది అనుకుంటే అది కన్న తల్లి కాదు తండ్రినైనా చంపే రకం నువ్వు అన్నట్టుగా ఇంకా చక్రధర్కి కూడా ఆ విషయం తెలిసేటప్పటికి నేను ఒక పావుని పెంచినానా ఇన్ని రోజులు అన్నట్టుగా తను చాలా బాధపడతాడు, నాలో మార్పు వచ్చినా నీలో మార్పు రాదా అని.